అంటే నీ ప్రభుత్వము కేడీల ప్రభుత్వము ఏదైతే బేడీల ప్రభుత్వం నడుస్తుంది. చెప్పండి మీరు ఈరోజు ఎంతమంది మా అక్క చెల్లెళ్లకు 2500 ఇచ్చిండ్రు? స్పష్టంగా కేటీఆర్ గారు నిన్న గంటన్నర ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏసీబీ ఎవరండి? ఏసీబీ ఈ కేసులో ఎట్లా వస్తుందండి? పైసలు ముట్టుకొని పైసలు ఇచ్చారు. రాజుగారు శ్రీనివాస్ యాదవ్ పైసలు ఇచ్చినట్టు ఈయన చూసిండా? ఫోటో చూసిండా? లేకపోతే పట్టుకున్నారా? యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో? ఏసీబీకి ఏం సంబంధం దీంట్లో? ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? ఏమన్నా ఉందా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. ఊరికేనే అరెస్ట్ చేస్తాం కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. కేటీఆర్ ఏం చెప్పారు? తప్పు ఒక నిమిషం, తప్పు జరిగితే తప్పు జరగలేదు, తప్పు జరిగినట్టు ఉంటే నేను దేనికైనా రెడీ అని చెప్పి తప్పు జరగలేదు ఇప్పుడు ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం మనం. సుజాత గారు ఒక్క నిమిషం అండి, మీరు ఆగండి ప్లీజ్, మీరు ఆగండి సార్. అవతల సైడ్ వర్షం తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు వాదన కాదు, సమర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. అసలు ఈ కేసు ఏంటి, కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏంటి, ప్రభుత్వం ఎలా నడవాలి అనే దాని మీద మనం జరపాలి. ఒక్కసారి ఆగండి సార్, వాళ్ళ వర్షం కూడా మనం తీసుకుందాం. 2 వర్షాలు తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. కాలం సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సో రియాక్ట్ అవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తూ ఉన్నారు, సో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు నోచుకోకపోవడం వల్లే కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, అలాగే కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సో ఇదంతా కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన చెప్తున్నారు. ఏమంటారు సుజాత గారు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ 9 ఛానల్ కి అలాగే నా పార్టిసిపెంట్స్ కి కూడా. వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ ఉందా క్లియర్ గా? వినపడుతుందా మీకు? మాట్లాడండి. ఎస్, రామ్మోహన్ అన్న గారికి అండ్ తోటి పార్టిసిపెంట్స్ బీఆర్ఎస్ సోదరుడి కూడా చాలా ఆవేశంగా ఉన్నారు, బాధతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. పదవి పోయింది, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నాము. ఈ 10 నెలల్లో ఆ దోపిడీ 10 నెలలు కూడా తట్టుకోలేకపోతున్నాం అధికారం పోయాక అనే బాధలో డే 1 నుంచే మొదలు పెట్టిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాటకు ఆన్సర్ చెప్పాలి. సోదరుడు ఇందాక నుంచి ఆవేశంగా మాట్లాడుతున్నారు. తొలి సమావేశంలోనే ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని బహిరంగ సభలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఈ మాట నేను ఎందుకంటున్నా, అసలు సబ్జెక్ట్ కు సంబంధం లేదు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట అని మీరు అడగొచ్చు. నేను దానికి ముందస్తుగానే ఆన్సర్ చెప్తా. ఎందుకంటే 10 నెలలు అయింది, వీళ్ళు అధికారాన్ని కోల్పోయినా కూడా మేము అధికారం కోల్పోయామనే జాసలో లేరు. ఇంకా మాకు అధికారం కావాలి, అధికారం పోతే మేము తట్టుకోలేకుండా ఉన్నాము అనే ఆక్రోషంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ సోదరులకి ఒక మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అని పెద్ద గొప్పగా చెప్తున్నారు. కాంగ్రెస్ 160 హామీలు నెరవేర్చినటువంటి ఈ రోజు మీరు చెప్పినట్టు మూసి ఉందా లేకపోతే హైడ్రా ఉందా అంటే ఉన్నాయన్నీ కాదు, అదనంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మేనిఫెస్టోలో పెట్టినవి చేసుకుంటూ పోవడమే కాదు, ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరం ఉన్నాయన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మహిళలకి ఈ రోజు పెద్దపీట వేసి ఈ రోజు పావలా వడ్డీని కూడా, ఆనాడు పావలా వడ్డీని కూడా ఎగ్గొట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మహిళలకు ఇవ్వకుండా డాక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మీది. 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం మీది. ఈ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖజానాలలో రూపాయి లేకున్నా కూడా పరిపాలన సాగిస్తూ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, ఈ రోజు 0 మిగులు బడ్జెట్, పూర్తి స్థాయిలో మైనస్ తెలంగాణ ప్రభుత్వం. అయినా కానీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. మీరు రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ ఆగండి నేను సైలెంట్ గా విన్నాను కదా మీ మాట. చరిత్ర కాదు, మీ చరిత్ర చెప్పండి. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు చెప్తాను, ఎందుకంటే అదనంగా మాట్లాడారు కాబట్టి అదనమైనటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పే ముందుకు వెళ్ళాలి ఈ రేస్ కేసు గురించి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం ధనికంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ 1,00,000 రూపాయలు ఏకకాల రుణమాఫీ, కానీ 10 ఏళ్లలో ఏకకాల రుణమాఫీ చేయలేదు. ఏకలవ్యలాగా మీ ఇష్టం వచ్చినట్ల పరిపాలన చేసుకొని ఈ రోజు ఏక నిరంజన్ లాగా 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు.
తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్లు మీకు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి 10 నెలల నుంచి గగ్గోలు పెడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. ఎందుకు మీకు అరెస్ట్ చేస్తామని ఏమన్నా అధికారికంగా అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తారా, విచారణ చేస్తారా? అది ఏజీబీ పరిధిలో ఉందా లేకపోతే కోర్టు పరిధిలో ఉందా వాళ్ళు చూసుకుంటారు. మరి ఎందుకు గగ్గోలు పెట్టిన కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి దమ్ముందా మీకు అని ఎందుకు? ఆగండి సోదరా, మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా విన్నాను. ఏది పడితే అది ఆరోపణలు చేసినా కూడా సైలెంట్ గా విన్నా కదా. నేను నన్ను ఆన్సర్ చెప్పనియరా మీరు మాట్లాడిన మాటలకి? గగ్గోలు పెట్టినటువంటి కేటీఆర్ ఈ రోజు చట్టం తన చేసుకుంటూ పోతుంది. మీరు నేరస్తుడు అయితే అరెస్ట్ చేస్తుంది, నేరస్తుడు కాకపోతే మీకు అరెస్ట్ కారు. మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు, ఎందుకు ఆవేశపడుతుర్రు, ఎందుకు ఇంతగానం ఆ విచక్షణని కోల్పోయి ఇష్టొచ్చినట్లు అరుస్తున్నారు? ఏం అవసరం ఉన్నదండి బీఆర్ఎస్ వాళ్ళకి? హైదరాబాద్ అంతా రక్తపాతం కావాలంటే కేటీఆర్ చెప్తాడంటే వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి నన్ను అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో బస్సులు కాల్ చేయాలి. కూడా లేదా మీకు వినే ఆలోచన కూడా లేదా? చెప్పిన మాటలు మీ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వం గురించి మాట్లాడండి మేడం, మా గురించి కాదు. మా గురించి ఏముంది నువ్వు చెప్పడానికి? ఇప్పుడు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ మీ గురించి చెప్పండి, మీరు ఇచ్చిన హామీల గురించి. సుజాత గారు ఇప్పుడు గ్యారంటీలు ఇప్పుడు మీరు చెప్పారు 160 వరకు కూడా గ్యారంటీలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము నెరవేర్చామనేసి అని మీరు అంటున్నారు. అలాగే వారేమంటున్నారంటే శ్రీనివాస్ యాదవ్ గారు దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న, బండారు రామ్మోహన్ రావు గారు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాలను బట్టి ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతం వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నాక లోటుపాట్లు జరుగుతుంటాయి, అలాగని చెప్పేసి దాన్ని ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు కంపల్సరీ ఫాలో చేయాల్సిందే. సో ఆ నిబంధనలు ఇక్కడ దారి తప్పాయి కాబట్టి ఈరోజు కేసు నమోదైంది. అయితే కేసు నమోదు చేసేటువంటి సందర్భంలో పెట్టినటువంటి సెక్షన్కి సంబంధించి మాత్రమే ఒక అభ్యంతరం లేవనెత్తుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. ఒకటండి, ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సెక్షన్స్ పెట్టాయి అందులో నాకు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధిత కోర్టు, దానికి సంబంధిత లాయర్లు, దానికి సంబంధిత అధికారులు ఆ నిర్ణయం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సెక్షన్ పెట్టమంటే పెట్టడానికి ఎవరు మూర్ఖులు కాదు కదా. దాంట్లో ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో లోటుపాట్లు ఏమున్నాయి, తప్పేం చేశారు, ఎక్కడ తప్పున్నది అనేది తప్పకుండా తీర్చి బయటికి తీస్తారు కదా. రామ్మోహన్ అన్న చెప్పింది వారికి తెలిసినటువంటి విషయం చెప్పిండొచ్చు, ఒక యాజ్ ఏ అడ్వకేట్ గా, యాజ్ ఏ అనాలిసిస్ట్ గా వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండొచ్చు. దీంట్లో పూర్తిగా లోతుగా వెళ్ళిన తర్వాత ఏముందో అనేది ఈ రోజు అధికారులందరూ దాని మీద ఛేదిస్తున్నారు. డెఫినెట్ గా వారికి ఏం ఆలోచన ఉంటే వారు చదువుకునే విద్యలో ఎలాంటి ఉంటే అది చేస్తారు. కానీ కాంగ్రెస్ చెప్పిందనో ప్రభుత్వం చెప్పిందో అని చేసేది కాదు కదా. ఎన్నికల కోడ్ మీద 55 కోట్ల రూపాయల్ని అది కూడా విదేశాలకి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. ₹1 ఎలక్షన్ కోడ్ లో ₹1 కూడా ట్రాన్సాక్షన్ చేయకూడదు. అలాంటిది ప్రభుత్వ ధనాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక అకౌంట్ లో, విదేశీ అకౌంట్లలో మార్చడము అది ఎంతవరకు కరెక్టో అది చూస్తారు కదా. ఈయన చేత్తోని ఇచ్చారా లేకపోతే ప్రభుత్వం అకౌంట్ లో నుంచి ఇచ్చారా, ఇంకొకళ్ళు ఇచ్చారా అనేది అవి జరిగాయి. కాకపోతే సెక్షన్ల విషయంలోనే అభ్యంతరం వ్యక్తమవుతుంది. చెప్పండి. సెక్షన్ల విషయం కూడా తెలుస్తారు కదా. సెక్షన్ల విషయంలో కల్వ సుజాత అడ్వకేట్ కాదు, కల్వ సుజాతకు ఆ సెక్షన్ల గురించి తెలియదు. ఆ సెక్షన్ల గురించి అడ్వకేట్లకు తెలుసు, అధికారులకు తెలుసు. వాళ్ళు ఎందుకు పెట్టారో ఏం చేస్తారో త్వరలో ఈ రోజు రేపు బయటపడుతుంది కదా. తినబోతు రుచి చూడడం ఎందుకు, మనకేం తెలుసు ఇంకా ఏమేమి ఉన్నాయో దాని వెనకాల కథా కార్ఖానా ఏమేం చేశారో లోపల నుంచి అనేది మనకు తెలియదు కదా. అది తెలిసిన తర్వాత మనం అందరం ఏ సెక్షన్ల కింద ఎందుకు పెట్టారో ఆ రోజు తప్పు కనుక చేస్తే ఆ రోజు తప్పకుండా అడుగుదాం మనము. ఇప్పుడిప్పుడే ఇంకా ఏమిట్లకేం లేదు. ఇప్పుడు మొదటికే ఇప్పుడు మనం ఎట్లా దాన్ని తప్పు పట్టగలుగుతాము, ఎట్లా అది తప్పని మనం నిర్ధారించగలుగుతాము. సరే, సెక్షన్లు ఇష్టం వచ్చినట్లు పెట్టడానికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ గా కోర్టులో కూర్చొని పెట్టలేదు కదా. అధికారులకు బాధ్యత అప్పచెప్పిండ్రు, దానికి ఒక ఇప్పుడు దేశంలో అలాంటి రకమైనటువంటి కేసులే గతంలో నడిచాయి. సో అందుకనేసి ఇది కూడా దాని కిందకు వస్తుందా
అంటే వీళ్ళు లేవనెత్తినటువంటి అంశానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. చట్టమేమో తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. సో చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరగట్లేదు అనేటువంటి వాదన ఎప్పటి నుంచో కూడా ఉంది. ఓకే సుజాత గారు ఒక్క నిమిషం ఉండండి. రామ్మోహన్ రావు గారు పోలీసులకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్. రామ్మోహన్ రావు గారు ఒకసారి మాట్లాడండి. ఒక్క నిమిషం సుజాత గారు, రామ్మోహన్ రావు గారు రెస్పాండ్ ప్లీజ్. చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే అవినీతి నిరోధక చట్టం వేరు, మిగతా చట్టాలు వేరు స్పష్టంగా. దానిలో మాత్రమే పర్మిషన్ అవసరమని తీసుకున్నారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఎన్నికల కోడ్ అప్పుడు ఆన్గోయింగ్ పథకాలు ఆపమని ఎక్కడ లేరు, పెన్షన్ లాగలేదు. ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఎన్నికలు వచ్చినంత మాత్రాన మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఇవ్వాలి, ఆగుతాయా? ఆగాయి కదా. అందుకనే అప్పుడు రైతు బంధు కూడా ఇవ్వమని పర్మిషన్ తీసుకున్న తర్వాత హరీష్ రావు గారు ఒక మాట మీరు మాట్లాడి సిద్దిపేటలో ఏమన్నారంటే రేపటి నుంచి అక్కడక్కడ డబ్బులు పడిపోతున్నాయి చూడండి అకౌంట్లలో అని 2 రోజులు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఆ మాట అనడం వల్ల అయిపోయింది. ఎందుకు చూసారా, ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు ఈ డబ్బులు అన్నప్పుడు ఆగిపోయింది. అందుకనే ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా ఏ